మాజీ ఎంపీ సొంత గూటికి రాబోతున్నారా అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు ఆ మాజీ ఎంపీ? అసలు సొంత గూటి అంటే ఏ పార్టీ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడలో 2 సార్లు అంటే 2014, 2019లో వరుసగా 10 ఏళ్ల పాటు కూడా అంటే దశాబ్ద కాలంగా ఎంపీగా పనిచేసిన మాజీ ఎంపీ కేశినేని నాని ఎవరైతే ఉన్నారో ఈయన 2024 ఎన్నికల ముందు టీడీపీని వ్యతిరేకిస్తూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణే కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ని, మోదీ గారిని వీళ్ళందరినీ కూడా అంటే కూటమి నేతలందరినీ కూడా విమర్శించడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా తన తమ్ముడు కేశినేని చిన్ని మీద టీడీపీ అభ్యర్థి మీద కేశినేని నాని పోటీ చేసి ఓడిపోవడం అయితే జరిగింది. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడో అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. ఆ తర్వాత పూర్తిగా కూడా రాజకీయాలకు స్వచ్ఛ చెప్పి ఇంకా ఆయన వ్యాపారాలు చూసుకుంటారు, రాజకీయాలకు ఇంకా ఆయన దూరంగా ఉంటారని చెప్పి కొంతవరకు కూడా సమాచారం అయితే బయట మీడియా ముఖంగా సర్క్యులేట్ అయింది. అయితే తాజాగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా అంటే దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి కూడా మాజీ ఎంపీ కేశినేని నాని అయితే మళ్ళీ తిరిగి టీడీపీలోకి రాబోతున్నారు. ముఖ్యంగా కొంతమంది కీలక నేతలతో చర్చలు సంప్రదింపులు జరిపి టీడీపీలోకి రాబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే తాజాగా స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే విజయవాడ టీడీపీ ఎంపీ అయిన కేశినేని చిన్ని ఎవరైతే ఉన్నారో తిరుపతిలో మీడియా ముఖంగా మాట్లాడుతూ తన అన్న కేశినేని నాని టీడీపీ పార్టీలోకి రాబోతున్నారా అనే వార్త ఏదైతే ఉందో దాని మీద ఒక పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా టీడీపీ ఎంపీ అయిన కేశినేని చిన్ని గారు మాట్లాడుతూ ముఖ్యంగా గతంలో ఎవరైతే కూటమి నేతల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, ముఖ్యంగా మోదీ గారి గురించి కానీ వీళ్ళ గురించి ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, వీళ్ళ మీద ఎవరైతే నోటు దురుసుగా మాట్లాడారో ఆ నేతల్ని ఎవ్వరిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన నేతల్ని ఎవ్వరిని కూడా టీడీపీ పార్టీలోకే కానీ, జనసేనలోకి కానీ వేరే వేరే పార్టీలోకి తీసుకునేదే లేదు. ముఖ్యంగా టీడీపీలోకి అయితే తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి కేశినేని చిన్ని అయితే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ అధిష్టానంలో పోలిట్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కానీ మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సమక్షంలో కొత్తగా ఒక కమిటీ వేసుకోవడం, ఈ కమిటీలో ఉన్న నేతలందరూ కూడా వేరొక పార్టీలో నుంచి ఎవరైనా నేత రావాలి అని అంటే ముఖ్యంగా గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని తిట్టారో ఆ నేతలు ఎవరైనా సరే ఈ పార్టీలోకి రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఏక అభిప్రాయం మీదకి వచ్చి ఓకే చెప్పినట్లయితే మాత్రమే వాళ్ళని పార్టీలోకి తీసుకురావడం జరుగుద్ది. అంచేత మాజీ ఎంపీ కేశినేని నాని అయితే మళ్ళీ టీడీపీ గూటికి వచ్చే అవకాశం లేదు, ఇంకా పూర్తిగా ఆయన రాజకీయాలకు దూరం అయ్యే అవకాశం ఉంది అనేటట్టు ఒక ఇండైరెక్ట్గా హింట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మొన్న తాజాగా జరిగిన ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేశినేని చిన్ని గారు పోటీ చేస్తే తన అన్న వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కేశినేని నాని పోటీ చేయడం జరిగింది. కేశినేని నాని గతంలో 10 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు, కానీ 2024లో ఘోర ఓటమి అనేది చూడడం అయితే జరిగింది. మరి కేశినేని నాని గారు అయితే టీడీపీలోకి రావాలనే అభిప్రాయం ఉన్నా కానీ ఖచ్చితంగా టీడీపీ పార్టీలో ఉన్న నాయకులే కానీ ముఖ్యంగా అధిష్టాన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే 2024 ఎన్నికల ముందు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ అధిష్టానాన్ని కొన్ని కీలక అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఆ వ్యాఖ్యల దృష్ట్యా ఆ వ్యవహార శైలి బట్టి కేశినేని నానికైతే టీడీపీ పార్టీలోకి ఇంకా నో ఎంట్రీ అని చెప్పి టీడీపీ ఎంపీ అయిన కేశినేని చిన్ని గారు అంటే విజయవాడ ఎంపీ గారు అయితే తెలియచేయడం జరిగింది.